అండి. హాయ్. సో SSMB 29 నుండి ప్రియాంక చోప్రా గారి పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఎలా అనిపించింది మీకు అది? మందాగిని పోస్టర్ అండి బాగుంది, చాలా బాగా అనిపించింది. చూసాము, ఏదో ఎక్స్పెక్టేషన్ ఒక్కసారి ఒక పోస్టర్ ఒకరొకరు వదులుతున్నారు. ఆ చైర్ మీద కూర్చొని పోస్టర్ వదిలేరు ఆయన ఇంతకుముందు. అదేదో మన నాగార్జున గారి మూవీ చూసినట్టుంది. అంటే ఆ పోస్టర్లో ఆవిడ చీర కట్టులో హీల్స్ మీద పిస్టల్ పట్టుకుని ఉంది. ఎలా అనిపించింది? అదేదో ఫైట్ సీక్వెన్స్లో పోస్టర్ అనుకుంటుంది. పర్లేదు, బాగానే అనిపించింది. కానీ చీర కాకుండా మంచి షార్ట్స్ మిడ్ చేస్తే బాగుంటుంది. అంటే అది కామన్ కదా, ప్రతి మూవీలో అలా ఏజెంట్ టైప్లో ఉండబోతుంది. మరి ఇందులో చీర కట్టుకుని ట్రెడిషనల్గా ఉంది కదా. ట్రెడిషనల్గా ఉంది, ఏదో కొత్తగా ఉన్నట్టుంది. అది చూడాల్సింది. మన సినిమా వచ్చేంత వరకు మన రాజమౌళి గారిని ఎక్స్పెక్ట్ చేయలేం. మన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఉంటుంది ఆయన. మరి మూవీ టైటిల్ గురించి ఏమనుకుంటున్నారు? గ్లోబ్ ట్రాటర్ ఉండబోతుంది అంటారు. మరి తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది అంటారా? తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది, కానీ మనం ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. తెలుగు చెప్పలేం, ఆయన భారీ ఎక్స్పెక్టేషన్ కాబట్టి మించే ఉంటుంది, అంతకు మించి ఉంటుందండి. మరి మహేష్ బాబు కెరియర్లో మరి ఇది ది బెస్ట్ మూవీ. మహేష్ బాబు కెరీర్లో ద బిగ్గెస్ట్ మూవీ అండి. ఆయన కెరీర్లో ఇలాంటి సినిమా అయితే తీయలేరు అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న ఎస్ఎస్ రాజమౌళి కాబట్టి దాని 100% ఆయన కెరీర్లో ఇలాంటి సినిమా రాదు, ఆయన తీయలేడు, వేరే డైరెక్టర్ అయితే. మరి ఈ మూవీలో రియల్ లయన్తో ఒక సీన్ ఉండబోతుంది అంటారు. మరి రియల్ లయన్తో చేసి ఉంటారు అనుకుంటున్నారా మీరు? రియల్ లయన్లో అయితే చేయరు, ఎందుకంటే రాజమౌళి అంటే విఎఫ్ఎక్స్ అంటే రాజమౌళి. అదే తెలుగు ఫిలిం ఇచ్చి విఎఫ్ఎక్స్ పర్చేస్ చేసిన రాజమౌళి. ఆయన ద్వారా నాకు తెలిసి రియల్ లైన్ అయితే ఉండదు, మొత్తం ఫేక్. సాంగ్ ఎలా ఉంది? సాంగ్ ఎలా అనిపించింది? సాంగ్ పర్లేదండి, ఓకే అనిపించింది. శృతి హాసన్ గారు పాడారు కదా. అదే ఓకే అనిపించింది, హాయ్ లేదు. మరి దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపిస్తుంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుందండి. కాపీ కొట్టినట్టుగా అనిపిస్తుందా? కాపీ ఏం లేదు, జనరలే పాట ప్రతిసారి కాపీ కూడా అనిపిస్తాయి, కానీ కాపీ అయితే కొట్టరు అంతే. ఓకే. అంటే కలెక్షన్ పరంగా బాహుబలి, పుష్ప లాంటి మూవీస్ క్రాస్ చేస్తుంది, 100% క్రాస్ చేస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారి ఆయన కలెక్షన్స్ ఆయన క్రాస్ చేయగలుగుతారు, వేరే డైరెక్టర్ క్రాస్ చేయలేరు. 100% క్రాస్ చేస్తుంది. భారీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ ఆయన తీస్తున్నాడు కాబట్టి 100% సెట్ అవుద్ది. ఎట్లా ఉన్నా చేయగలిగే చేస్తారు. మరి స్టోరీ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ గా ఉండబోతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి అది వర్కౌట్ అవుతుంది అంటారా మహేష్ బాబు గారికి? అవుతుంది, చాలా బాగా అవుతుంది మహేష్ బాబు మాత్రం. ఎందుకంటే ఇంతకుముందు కౌబాయ్ పిక్చర్లు అవి కూడా వాళ్ళు రెడీ చేశారు, అదే ఫేస్ రీడింగ్ కాబట్టి కొంచెం ఆయన కూడా ముంబై హీరోలాగా అలాగే వరల్డ్ వైడ్ హీరోలాగా ఉంటాడు కాబట్టి చాలా బాగుంటుంది. మన తెలుగులో కూడా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, పాన్ ఇండియా యాక్ట్రెస్ ఉన్నారు. వాళ్ళని ఎంచుకోకుండా ఇప్పుడు ప్రియాంక చోప్రాని ఎంచుకోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయనుకుంటున్నారా? మరి ఉన్నాయి కదా, ప్రియాంక చోప్రాని ఎన్నుకున్నప్పుడే అది వరల్డ్ వైడ్ పిక్చర్ అయిపోయింది. ఎందుకంటే ఆవిడ ఒక మోడలు, మిస్ వరల్డ్ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఆవిడని తీసుకున్నారు. మన తెలుగులో ఉన్నవాళ్ళు ఏదో తెలుగు వరకు హిందీ వరకే, కానీ ఈవిడ ఆల్రెడీ వరల్డ్ వైడ్ ఫేమస్ కాబట్టి తీసుకోవడం జరిగింది. మూవీలో మహేష్ బాబు గారు రియల్ లయన్తో ఫైట్ చేసే సీన్ ఉండబోతుందని చెప్పేసి బయటకు ఒక వీడియో క్లిప్ వచ్చింది. మరి అది ఉంటే ఎలా ఉండబోతుంది అంటారు? రియల్ లైన్తో ఉండదమ్మా, అది ఏదో ఉంటుంది, కానీ రియల్ లైన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే లైన్ అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ ఆఫ్రికా అక్కడ వాటికి కోచింగ్స్ ఉంటాయి, అవి తీసుకుని ఇచ్చినవి అట్లాంటివి ఏమైనా పెడితే పెట్టొచ్చు కూడా. ఎందుకంటే ఇవాళ ఈ ఫారెస్ట్ దానికి సంబంధించిన పార్కింగ్ సంబంధించిన కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నారు కదా, వాటిని బట్టి పెట్టవచ్చు. కాకపోతే దగ్గరలో క్లోజ్గా అనేది ఏమైనా కష్టం ఉండొచ్చు. ఆ కోచింగ్ ఇచ్చినవి అయితే ఏం కావు. మరి టైటిల్ గ్లోబ్ ట్రాటర్ అని చెప్పేసి ఉండబోతుంది అంటున్నారు. మరి అది పెడితే కరెక్ట్ గా కనెక్ట్ అవుతారా తెలుగు వాళ్ళు, ప్రేక్షకులు? ఇదేదో బాగుంది. ఇందాకడేదో వారణాసి, చంచారి ఏదో అన్నారు, అది నాకు నచ్చలేదు, ఆల్రెడీ చెప్పాను నేను. ఇదేదన్నారు మీరు టైటిల్? అది గ్లోబ్ ట్రాటర్ అంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే కొంచెం వరల్డ్ వైడ్గా టైటిల్ లుక్ ఉండాలి, ఎందుకంటే వరల్డ్ వైడ్ పిక్చర్ కాబట్టి. అదే. సో ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? చేయొచ్చు 1000 కోర్స్. థ్యాంక్ యూ అండి.